వామ్మో బీటెక్ ఫీజ్ ప్రస్తుతం రుసుమును 50 నుంచి 100% పెంచాలంటున్న కళాశాలలు టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనల అందజేత ఈసారి 2 లక్షల మార్కు దాటే అవకాశం, లక్ష దాటే కాలేజీల సంఖ్య రెట్టింపు. బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలలు అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రుల గుండెలు అదరాల్సిందే. ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాలల యజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. పలు కళాశాలలు ఏకంగా 50% నుంచి 80% పెంచాలని కోరుతున్నాయి. సిబిఐటికి ఏకంగా 2.94 లక్షల ఫీజును ప్రతిపాదించింది. 5 కళాశాలలు 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించాయి. ఇట్లున్నది. చదువుకునే రోజులు పోయినాయి, చదువుకునే రోజులు వచ్చినాయి. పుసుకున మన పిల్లాడు ఒక గుడిసెలో ఉన్న పిల్లాడు మంచిగా చదువుతాడని వాడిని చదివిద్దామంటే 10th వరకు తప్పించిగా ఇంటర్కు పోతే ఒట్టు. ఎందుకంటే ఇంటర్లోనే అసలు చదువు మొదలవుతుంది. 10th దాటినాక ఇంటర్ నుండే అసలు చదువు మొదలవుతాయి. ఇక ఇంటర్ చదవాలంటే పెద్ద పెద్ద కాలేజీలకు మనం పోలేము. ఏ కాలేజీ తీసుకున్నా 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే 2 లక్షల పైన డబ్బులు ఏడాదికి. మరి ఇప్పుడు విద్యాశాఖ సలహాదారుడు ఆకునూరి మురళి దీని మీద స్పందించాలి. మీరు తెలంగాణ మేధావులు దీని మీద స్పందించాలి. మీరు కేజీ టు పీజీ విద్య మేము అందిస్తామన్న రేవంత్ సర్కార్ కూడా దీని మీద స్పందించాలి. ఇట్లా ఫీజులు పెంచుకుంటా పోతా అంటే ఓ విధంగా విద్యను అందించకుండా ఆపేసినట్టే పేదోళ్ళకు, విద్యను దూరం చేస్తున్నట్టు ఇది పేదోళ్ళకు. ఉన్నోడే చదువుకోవాలి, ఇక లేనోడు ఆగిపోవాలి. ధనవంతులు 10 లక్షలు కట్టి జైన్ అవుతాన్లు, ర్యాంకు రాకపోయినా 10 లక్షలు కట్టి జైన్ అవుతాన్లు. ఇక పేదోడు ఎంత మంచిగా చదివినా ఈ 10 లక్షలు ఉన్నతోటి పోటీ పడలేడు. వాడు మధ్యలోనే ఆగమవుతాడు. మధ్యలో ఏదో ఒక వ్యసనానికి తాగుడుకో గుట్కాలకో తిరిగిపోతాననుకో అలవాటై వాడు చదువు నాశనం చేసుకుంటాడు. ఫ్రీగా అందించవలసిన చదువును ఇట్లా లక్షలు పెట్టి అమ్ముతున్నారంటే ఇక చూడండి. చదువు అనేది ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు, మంచి వ్యాపారం. ఇటు చదువును అటు వైద్యం, ఇంతకు మించిన వ్యాపారాలు భారతదేశంలో అయితే లేవు. ఇవి నిత్యావసరం కంటే ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అట్లా తయారు చేసిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల పైన ఫీజు పెంచాలని కళాశాల యాజమాన్యాలు మీ దగ్గరికి వచ్చినాయి. మరి మీరెంత నొక్కి వీళ్ళకి ఇస్తారో మరి అర్థమైతే లేదు. జర వీటిని అడ్డుకుంటే మంచిది.